Hi, hello, welcome back to our channel. ఒడియాలండి. బేసిక్‌గా ఇవి అందరికి తెలిసే ఉంటాయి. కాకపోతే మా స్టైల్‌లో మేము ఎలా చేసుకుంటామనేది నేను మీకు చూపిస్తాను. మేమైతే రేషన్ రైస్ యూజ్ చేసినాం. ఈ రేషన్ రైస్‌కి తగ్గట్టు వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలి. తర్వాత మనకేమన్నా ఫుడ్ కలర్స్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కెమికల్ అని అనుకుంటే మనము పసుపు లేక కారం అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. మంచి కలర్ ఉంటాయి. మేమైతే ఇందులో సాల్ట్, జీరా పౌడర్ వేసినాము. జీరా అయితే డైజెషన్‌కి యూజ్ అవుతుంది కదా, అట్లని మేము జీరా ఒకటి వాడినాం. ఇక సాల్ట్ అయితే టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. బాగానే వస్తాయి, మంచిగా వస్తాయి. కొంతమంది అయితే ఎలా చేస్తారంటే వసంతం మూవీలో ఆమె వేస్తుంది కదా చెయ్యితోన చిన్న చిన్న వడియాలాగా, అట్లా వేసుకుంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. కాకపోతే మేమేం చేస్తామంటే ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటే ఇట్లా వాడుకోవచ్చు. ఇక్కడ మా అమ్మ చూపిస్తుంది చూడండి. ఇక్కడేమో మనం ఉడకపెట్టిన రైస్ ఉంటుంది కదా రైస్ వేసుకోవాలి. అక్కడ వేసుకుంటే మనం ఇక్కడ చిన్న బుర్ర ఉంటుంది. ఈ చిన్న హోల్లో మనం అవి వేసుకోవచ్చు వడియాలు. నేను మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మేము ఎలా వేసుకుంటున్నాం మీకు కూడా తెలుస్తుంది ఉంటుంది. వడియాలను వేసుకోవడానికి మనం ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి. అది పాలిస్టర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈజీగా రిమూవ్ చేయొచ్చు, మంచి షేప్స్ వస్తాయి. మనం కాటన్ తీసుకున్నామంటే కాటన్ క్లాత్ తీసుకున్నామంటే ఆ కాటన్ మొత్తం ఏమంటారు వడియాలకి అంటుకుంటుంది. సో మనం పాలిస్టర్ అయితే బెటర్. వేస్తుంది చూడండి. ఈ వాటర్ దేనికంటే మనకి ఇది వేడిగా ఉంటుంది కదా కుక్ చేసిన రైస్, ఆ వేడి మనకి చేతులు మండినప్పుడు ఆ వాటర్లో పెడితే మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది. అందుకని ఆ వాటర్ యూజ్ చేస్తాం. మనకి అది రైస్ చల్లగా అయిందనుకో మొత్తం గట్టిగా అవుతుంది, అట్లా వేసుకోవడానికి రాదు. అందుకని వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు వేసుకుంటే అది స్మూత్గా ఉంటుంది. సో అందుకని ఆ వాటర్ మనం పక్కన పెట్టుకుంటాం. ఈ విధంగా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం వేసుకోవాలి. మా అమ్మ వేస్తుంది చూడండి. ఇట్లనే మేము వేసుకుంటాం. ఎండాకాలం వేసుకుంటాం, దాదాపు అయితే ఎండాకాలం వేసుకుంటాం. ఇక కొన్ని సందర్భాలలో ఇష్టం వచ్చినప్పుడే వేసుకుంటారు. మేమైతే సమ్మర్లోనే వేసుకుంటాం. ఇంకా మన రైస్ మొత్తం అయిపోయే వరకు ఇలాగా వేసుకొని అట్లా వడియాలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం పోసుకొని మనం ఎండబెట్టుకోవాలి. ఎండకు పెట్టిన తర్వాత ఎండకి ఒక రోజు మొత్తం పెట్టేస్తే
ఒట్టిగా అయిపోతాయి. మనం అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినేయచ్చు. మా నాన్న కూడా వేస్తాను వచ్చిండు. మా నాన్నకు మా అమ్మ ఇస్తుంది వేయమని. ఇప్పుడు చూడండి మా నాన్న ఎట్లా ఇస్తాడో. మా నాన్న ఇస్తున్నాడు ఇప్పుడు. మా నాన్న చూసి నేర్చుకొని ఎట్లా ఇస్తాడు ఇప్పుడు. డాడీ హాయ్ చెప్పు. నీళ్ళలో పెట్టేస్తున్నావు. చేయద్దు నీళ్ళులా ఇది చేయద్దు నీళ్ళు చేయద్దు. మై డియర్ పేరెంట్స్, మా నాయన మా అమ్మ ఎంత బాగా వస్తుండ్రో కదా. అప్ప అమ్మ. మా నాన్న ఎట్లా వచ్చిండు చూడండి. ఎంత మంచిగా కూర్చుండో కదా డాడీ. లోపల పడ్డారు నాయన వచ్చిండు. మనకి ఏవి ఏబీసీలు పోసుకోవచ్చు, ఆల్ఫాబెట్లు, ఇక అక్షరాలు పోసుకోవచ్చు, 1 2 3 పోసుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన షేప్స్ వేసుకోవచ్చు. మా డాడీ వరుస, మా మమ్మీ వరుస. వడియాలు అప్పడాలు బయట తెచ్చుకొని తిన్నాం, మేము ఇంట్లోనే చేసుకొని తింటాం. మా నాన్న కొబ్బరి బొండాలు తీసుకొని వచ్చిండు. ఇట్లా పోసుకోవాలి చూడండి, మంచిగా పోసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ పోసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇంకా డ్రాయింగ్లు అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా టైం, నేను వేస్తున్నా చూడండి ఎట్లా వేస్తాను. నీడ కథలు మంచి
మమ్మీ కంప్లీట్. ఇట్లా ఎండబెట్టాలి ఒక 4 అవర్స్ అయితే ఎండిపోతాయి. అప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినేసొచ్చు. ఇవి నేను పోసిన, ఇవి మా అమ్మ పోసింది, ఇవి మా నాన్న పోసిండు. దోశ ఇట్లా కంప్లీట్గా ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగా ఒట్టిగా కావాలి. ఇలా ఎండిపోతే మనకి వడియాలు అనేవి ఇలా కావాలండి. ఇలా కావాలి, ఇలా ఎండకి ఇలా అయితే మనకి వడియాలు అనేది అయిపోయినట్టు. ఇక మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినడమే. ఇట్లా ఒట్టి ఎండిపోవాలి. If you like our videos, don't forget to subscribe, like and share. Thank you. Bye.